సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వేళ రాజకీయ పార్టీల నేతలు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఓవైపు అభ్యర్థుల జాబితా, మరోవైపు మేనిఫెస్టోలు విడుదల చేసే పనిలో పడ్డాయి. ఇక ఈ జాబితాలో తమిళనాడులోని అధికార డిఎంకే అడుగు ముందుకేసింది. అభ్యర్థుల జాబితాతో పాటు పార్టీ మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు సీఎం స్టాలిన్. నేటి ఉదయం చెన్నైలోని పార్టీ ఆఫీసులో మేనిఫెస్టోను విడుదల చేశారు సీఎం స్టాలిన్. పలు అంశాలను మేనిఫెస్టోలో ప్రస్తావించారు. తమిళనాడులో జాతీయ ఎడ్యుకేషన్ పాలసీని అనుమతించేది లేదన్నారు. అలాగే నీట్ ఎగ్జామ్ ఓన్లీ తమిళంలో మాత్రమే ఉంటుందన్నారు. అలాగే లోక్సభతో పాటు అసెంబ్లీలోనూ మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. జాతీయ స్థాయి ఉద్యోగులకు పరీక్ష సమయంలో తమిళంలోనే ఉండాలి అన్నది మరో అంశం. ఇక ఎన్నికల కోసం డిఎంకే తొలి జాబితాను రిలీజ్ చేసింది. కనిమొళి తుత్తుకుడి నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అలాగే టిఆర్ బాలు, దయానిధి మారన్ ఏ రాజ్యాలకు కూడా తొలి లిస్టులో చోటు దక్కింది. చెన్నై సెంట్రల్ నుంచి దయానిధి మారన్, అలాగే చెన్నై సౌత్ నుంచి తంగపాడియన్, చెన్నై నార్త్ నుంచి కళానిధి వీరస్వామి పోటీ చేస్తున్నారు. ఇక నీలగిరీస్ నుంచి మాజీ మంత్రి ఏ రాజా బరిలో నిలిచారు. ఇక కోయంబత్తూరు నుంచి గణపతి రాజ్ కుమార్ పోటీలో ఉండనున్నారు. అయితే ఈసారి డిఎంకే పార్టీ కొత్తగా 11 మందికి ఛాన్స్ ఇచ్చింది. 39 సీట్లున్న తమిళనాడులో 30 స్థానాల్లో డిఎంకే పోటీ చేస్తుంది. ఇక కాంగ్రెస్ 9 సీట్లలో బరిలోకి దిగబోతుంది. மாநிலங்கள் உண்மையான சுயாட்சி பெறுகிற வகையில் இந்திய அரசியலமைப்பு சட்டம் திருத்தப்படும். ஆளுநர் பதவி தேவை இல்லை என்றாலும் அந்த பதவி இருக்கிற வரைக்கும் மாநில முதலமைச்சர்களோட ஆலோசனை பெற்ற ஆளுநர்கள் நியமிக்கப்படணும். ஆளுநர்களுக்கு அதிக அதிகாரம் வழங்குகிற பிரிவு 361 நீக்கப்படும். உச்சநீதிமன்றத்தோட கிளை சென்னையில் அமைக்கப்படும். புதுச்சேரிக்கு மாநில தகுதி வழங்கப்படும். நாடு முழுவதும் உள்ள அரசு பள்ளி மாணவர்களுக்கு காலை உணவு